సో ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, సర్జరీ అయిపోయిన తర్వాత జాగ్రత్తలు ఏంది అనుకుంటే కనుక ఈ రింగు మీద ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్రాంతాన్ని శుభ్రంగా నీళ్లు పోసి సబ్బు నీళ్ళతోటి రుద్ది కడగాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ రెండో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం అంగం చిన్నగా ఉన్నప్పుడు సర్జరీ చేస్తాం, సడన్గా అంగం పెద్దగా అయిందనుకోండి ఆ పిన్స్ ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. కొందరికి ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అవుతూ ఉంటాయి, అంగస్తంభన అవుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కొంచెం 3 గంటలకు అట్లా అలారం పెట్టుకొని లేసి అటు ఇటు తిరిగితే కనుక ఆ ఎరెక్షన్స్ తగ్గిపోతాయి అన్నట్టు. యూజువల్గా ఇది అందరికీ 5 to 6 ఎరెక్షన్స్ అనేవి మోస్ట్ కామన్గా ప్రతి అబ్బాయిలకు ఉంటుంది అన్నట్టు, మగవారిలో ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి కొంచెం లేసి అటు ఇటు తిరిగితే కనుక హార్మోన్ లెవెల్స్ పడిపోవడం వల్ల ఆ ఎరెక్షన్స్ అనేవి ఆగిపోతుంటాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ సర్జరీ చేయించుకున్నాక అట్లీస్ట్ 1 month వరకు ఇంటర్ కోర్స్ చేయకూడదు, కలపకూడదు. సో ఈ 3 జాగ్రత్తలు కానీ తీసుకుంటే కనుక సర్జరీ చేసిన ఫీలింగ్ ఉండదు, సర్జరీ అయినట్టు కూడా తెలియదు. సో చాలా సింపుల్గా ఉంటుంది ప్రొసీజర్. అండ్ ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత చాలా మందికి అపోహలు ఏంటంటే మళ్ళీ స్కిన్ పెరుగుతుందేమో అనే అపోహలు ఉన్నాయి. బట్ అక్కడ స్కిన్ అనేది పెరగదు. ఒక్కసారి స్కిన్ తీసేసామంటే అది జీవితాంతం మళ్ళీ అక్కడ స్కిన్ అనేది రీగ్రోత్ అవ్వదు అన్నట్టు. సో ఈ సర్జరీ చేసేటప్పుడే మనం ఏం చేస్తామంటే ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఫ్రెన్యులం ఉంది కదా, ఈ ఫ్రెన్యులం కూడా తీసేయడం జరుగుతుంది. దీన్ని ఫ్రెన్యులోప్లాస్టీ అంటాం. అది కూడా చేయడం వల్ల 100% మనం రిజల్ట్స్ని అచీవ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎవరికైనా కనుక ఇట్లా ఫైమోసిస్, బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. మనం కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ చేసుకోవడం వల్ల దీన్ని 100% మనము నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.